ఓం శాంతి. ఈ కొత్త సంవత్సరాన్ని ముక్తి సంవత్సరంగా జరుపుకోండి, సఫలం చేయండి, సఫలతను పొందండి. ఎలా అయితే కొత్త సంవత్సరం రేపు రానున్నదో అలా కొత్త యుగము కూడా రేపు రానున్నది. మా కొత్త యుగము వచ్చేస్తోంది అన్న స్మృతి కలుగుతోందా? కొత్త సంవత్సరము కొత్త యుగాన్ని గుర్తు తెప్పిస్తుంది. రేపు మేము ఎలా అవుతాము అన్న ఈ ఉల్లాస ఉత్సాహాలు మనసులో ఉంటున్నాయా? ఈ రోజుల్లో సింగిల్ లాక్ పని చేయడం లేదు. డబుల్ లాక్ కావాలి. గోద్రేజ్ లాక్ కాదు, గాడ్ యొక్క లాక్ కావాలి. గాడ్ ఎటువంటి లాక్ను ఇచ్చారంటే దాన్ని ఎవరు విరగకొట్టలేరు. ఒకవేళ నిర్లక్ష్యులుగా అయ్యారు అంటే దొంగలు వచ్చేస్తారు. బాప్దాదా ఈ కొత్త సంవత్సరంలో దేశ విదేశాలలోని వెరైటీ వర్గాల విశేష ఆత్మలతో కూడిన ఒక పుష్పగుచ్చాన్ని చూడాలని కోరుకుంటున్నారు. అందరి నోటి నుండి ఒకే ధ్వని వెలువడాలి, బాబా వచ్చేశారు. ఎందుకంటే ఈ సంగమయుగంలోనే ధర్మస్థాపక ఆత్మలందరిలోనూ మరియు అన్ని వర్గాల వారిలోనూ బీజము పడాలి. సహయోగులుగా అవుతున్నారు, కానీ వారిలో నుండి ఇప్పుడు విశేష ఆత్మను సహయోగం ఇవ్వడంలో ముందుకు తీసుకువెళ్ళండి, నిమిత్తులుగా చెయ్యండి. స్వయం కొరకు ఏం చేస్తారు? ఆ ప్లాన్ కూడా తయారవుతుంది కదా. ఎందుకంటే ఒకవేళ స్వకల్యాణమునకు సంబంధించి శ్రేష్ఠ ప్లాన్ను తయారు చేసుకోకపోతే విశ్వసేవలో సకాస్ లభించదు. ఈ సంవత్సరాన్ని అన్ని విషయాల నుండి ముక్త సంవత్సరంగా జరుపుకోండి. మీ వద్ద ఏదైతే ఉందో మీ ప్రాపర్టీ ఉంది కదా. సమయం, సంకల్పాలు, శ్వాస మరియు తనువు, మనస్సు, ధనము వీటిని సఫలం చెయ్యండి, వ్యర్థంగా పోగొట్టుకోకండి. సఫలం చెయ్యండి మరియు పదమాల రెట్ల సఫలతను అనుభవం చెయ్యండి. యోగము ద్వారా మీరు సదా కొరకు నిరోగులుగా అయిపోతారు. 21 జన్మల కొరకు ఆరోగ్యం, ఐశ్వర్యం, వాటితో పాటు ఆనందం అయితే ఉండనే ఉంటుంది. ఈ బ్యాడ్జ్ కూడా అద్భుతం చేయగలదు. దీని ద్వారా మీరు ఎవరికైనా ఒక్క క్షణంలో అనంతమైన వారసత్వాన్ని ఇవ్వగలుగుతారు. జ్ఞానధనాన్ని, శక్తుల ధనాన్ని, గుణాల ధనాన్ని ప్రతి సమయం సఫలం చేయండి. బాబా బాబా అని అన్నారంటే పదమాల రెట్లు జమ అవుతుంది. అలా కాకుండా నేను నాది అని అన్నారంటే అది ట్రాన్స్ఫర్ అయ్యి పెద్ద ఖాతాలో జమ అయిపోతుంది. ఎంత జమ చేసుకోవాలనుకుంటే అంత చేసుకోండి, 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 సఫలం చేసుకోండి, సఫలతామూర్తులుగా అవ్వండి. దృఢ నిశ్చయము ఆధారంగా సదా విజయిగా అయ్యే బ్రహ్మ బాబా స్నేహి భవ. నిశ్చయములో ఎప్పుడూ అలజడి కలగదు. ఈ విధంగా అచలంగా ఉండే విజయీ పిల్లలే తండ్రికి స్నేహిలు. స్నేహి పిల్లలు సదా బ్రహ్మబాబా భుజాలలో ఇమిడి ఉంటారు. ఈ రావణుడి ఆస్తిని మీ వద్ద ఉంచుకున్నట్లయితే దుఃఖాన్ని పొందుతారు. ఫరిస్తా అనగా రావణుడి ఆస్తి కొంచెం కూడా లేకుండా ఉండడం. సర్వ ఖజానాల తాళం చెవిని ప్రాప్తి చేసుకోవాలనుకుంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. ఓం శాంతి. ఈ 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.